ఎమ్మెల్సీగా ఉన్న జనసేన నాయకుడు నాగబాబు గారికి ఒక కీలక పదవి దక్కింది. తన తమ్ముడు మంత్రిగానే ఉన్న అటవీ పర్యావరణ శాఖ పరిధిలో గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబు గారిని నియమించుకుంటూ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఆ చైర్మన్‌గా నాగబాబు గారిని నియమించుకుంటూ తనకు క్యాబినెట్ హోదాను కల్పించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ అంటే ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని పెంచడం, అడవిని పరిరక్షించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, అంటే ఓవరాల్‌గా గ్రీన్‌ను పెంచడం. సో, చైర్మన్‌గా తాను ఆ విధి విధానాలు సమీక్షించాల్సి ఉంటది. ఆ విధి విధానాలను మానిటరింగ్ చేసుకుంటూ, సమీక్షించుకుంటూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటది. వాస్తవానికి నాగబాబు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎప్పుడో 1.5 సంవత్సరం కిందట ఎమ్మెల్సీనే కాకముందేనా అప్పుడప్పుడే ఇంకా నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సంతకం పెట్టి ఒక ప్రకటన వచ్చింది. నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటామని. మరి అదేమైందో తెలియదు. జనసేన వాళ్ళు వద్దన్నారా? టీడీపీ వాళ్ళు ఇవ్వమన్నారా? ఇక మంత్రి అనే ఆప్షన్ ఉన్నట్లేదు. అందుకని మంత్రి లేకపోయినా అది ఆ మేరకు క్యాబినెట్ ర్యాంకు కల్పించుకుంటూ తమ్ముడు జనసేన అధ్యక్షుడు నిర్వహిస్తున్న అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోనే వాళ్ళ అన్నకు ఒక పదవి ఇచ్చుకున్నారు. మరిది జనసేన అధ్యక్షుడిగా ఉన్న ఆ శాఖకు సంబంధించి వీళ్ళు తీసుకున్న నిర్ణయమో, లేకుంటే ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందా? ఈ అటవీ పర్యావరణ మినిస్టర్గా ఉన్నటువంటి ఈయన ప్రభుత్వానికి ఏమైనా సిఫారసు చేశారా? ఎందుకు తన మంత్రిత్వ శాఖ పరిధిలో తన అన్నకే ఒక క్యాబినెట్ ర్యాంకుతో ఒక చైర్మన్ పదవి ఇచ్చుకున్నారు? తెలియదు. మొత్తం ఇప్పుడు ఇదంతా అన్నా తమ్ముల పరిధిలోనే ఉంది. అన్నేమో ఆ శాఖకు మినిస్టర్, తమ్ముడేమో ఆ శాఖకు మినిస్టర్, అన్నేమో అదే శాఖలో కీలక విభాగానికి చైర్మన్. ఇంట్రెస్టింగ్. అది క్యాబినెట్ హోదా కల్పించుకుంటూ. సో, ఇక ప్రభుత్వ కార్యక్రమాల్లో నాగబాబు గారికి అఫీషియల్గానే ప్రోటోకాల్ ఉంటుంది.